హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను కందాల. ఈరోజు నేను సూపర్ హెల్దీ ఈజీ బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నాను. దట్టు స్ప్రౌట్స్ ఉంటాయి కదా, పెసర్లతో స్ప్రౌట్స్ నేను మొలకలు చేసి పెట్టుకున్నాను. సో దాన్ని ఇప్పుడు మనము యూస్ చేసి మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడ నేను 1 కప్ స్ప్రౌట్స్ తీసుకున్నాను. దాన్ని మనము ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని దాంట్లోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. అది కూడా కొద్దిగా అల్లం అండ్ ఒక పచ్చిమిర్చి. సో కారం ఎక్కువ కావాల్సి మీరు ఎక్కువ వేసుకోవచ్చు. కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర వేసేసి కొన్ని వాటర్ యాడ్ చేసేసి దీన్ని మనము గ్రైండ్ చేసుకోవాలండి. అది ఒక థిక్ పేస్ట్ బ్యాటర్ లాగా రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా, పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాము. చేసేసుకున్న తర్వాత ఇక్కడ సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, గ్రేట్ చేసుకున్న క్యారెట్స్, ఇవన్నీ మనము ఈ పిండిలోకి యాడ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి యాడ్ చేయండి, చాలా బాగుంటుంది అప్పుడు. సో యాడ్ చేసేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి. నేను ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కలుపుకోవాలండి చక్కగా. ఇప్పుడు ఇది ఒక థిక్ బ్యాటర్ లాగా రెడీ అవుతుంది. సో మీకు కన్సిస్టెన్సీ అనేది చూసుకోండి. ఒకవేళ బాగా థిక్గా ఉంది అనుకోండి, దీంట్లోకి మీరు కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. అప్పుడు మీకు ఊతప్పం యా దోశ కానీ చాలా బాగా వస్తుంది. నేను వాటర్ అనేది యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను. దీన్ని ఇప్పుడు మీరు దోశలాగా కానీ ఊతప్పంలాగా కానీ వేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, బ్యాటర్ రెడీ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు మనం దీన్ని దోశలాగా వేసేసుకుందాము. ఇక్కడ ఒక నేను ప్యాన్ పెట్టేసుకొని చక్కగా తుడుచుకొని దీన్ని క్యాస్ట్ ఐరన్ ప్యాన్ కాబట్టి సీజనింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. సో నూనెతో సీజనింగ్ అనేది చేస్తున్నాను. దెన్ ఇప్పుడు మనము దోశ అనేది వేసుకుందాము ఊతప్పంలాగా. కొంచెం ఇక్కడ నేను దీన్ని థిక్గానే వేస్తున్నాను, అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇలా ఊతప్పంలాగా వేసి దాని మీద మనము కొద్దిగా ఆయిల్ వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టండి. సో లేకపోతే ఉడకదు అండ్ పచ్చిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుండదు. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక్క 2 మినిట్స్ అలా వదిలేయండి. సో ఇప్పుడు నేను చూస్తున్నాను ఎలా ఉందని. చూస్తున్నారు కదా, చక్కగా మన ఊతప్పం అనేది రెడీ అయిపోతుంది. సో నెమ్మదిగా తీసి ఇంకొక వైపు తిప్పి వేయండి. అది అటువైపు కూడా ఒక 1 మినిట్ మంచిగా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత దట్స్ ఇట్. దాన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని తినడమే. ఎంత బాగుంటుందంటే అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మీరు ఏ చట్నీతోనే తినొచ్చు. ఇక్కడ నేను టొమాటో, కొబ్బరి అండ్ పుదీనా చట్నీ చేశాను. ఆ చట్నీతో తింటున్నాను. సూపర్ టేస్టీ అండ్ హెల్దీ అండి. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి తిని ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.